Hey, hi all. ఇవాళ మనతో we have Sumuk garu. He's a category manager at Entry. సో నేను టీచ్ చేసే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్లో ఏదైతే ఎంట్రీలో ఉందో సో హీ మేనేజెస్ దాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద కాల్. సో డెఫినెట్లీ మీ ఎక్స్పీరియన్స్ ఆఫ్లైన్ విన్నప్పుడు ఇట్ వుడ్ డెఫినెట్లీ హెల్ప్ లాట్ ఆఫ్ ఆడియన్స్. తో టు స్టార్ట్ విత్ అండి, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, అంటే ఆఫ్టర్ కాలేజ్ దేంతో స్టార్ట్ చేశారు, అండ్ హౌ డిడ్ యూ ల్యాండ్ అప్ అట్ కేటగిరీ మేనేజర్ అట్ ఎంట్రీ? Got it. So first things first, I want to thank you so much నన్ను ఇన్వైట్ చేసినందుకు. సో టు బిగిన్ విత్ యాక్చువల్లీ నేను ఎడ్యుకేషన్లో ఇంజనీర్నే. సో ఈసీ కంప్లీట్ చేశాను 2018 పాస్ అవుట్ బ్యాచ్. సో ఫస్ట్ యాక్చువల్లీ నేను స్పోర్ట్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను. సో ఐ స్టార్టెడ్ మై కెరియర్ జర్నీ యాజ్ అ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ పర్సన్. సో డెకథ్లాన్ కంపెనీలో నేను ఫస్ట్ స్పోర్ట్ లీడర్గా వర్క్ చేశాను. సో ఐ వాజ్ అ స్విమ్మర్. సో ఆ డిపార్ట్మెంట్లో ఐ వాజ్ అ కేటగిరీ అసోసియేట్. సో కేటగిరీ ఇనీషియల్గానే కేటగిరీ జాయిన్ అయ్యాను యాజ్ అ కేటగిరీ జాబ్, బట్ సో ఇట్ వాజ్ మోర్ ఇన్ టు రీటైల్స్ అనమాట. అండ్ దెన్ ఐ షిఫ్టెడ్ ఇన్ టు కల్ట్. సో కల్ట్ ఫిట్నెస్లో ఏంటంటే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, స్విమ్ ఫిట్ అని చెప్పేసి అప్పటికి. సో ఇనీషియల్ 23 ఫౌండింగ్ మెంబర్స్లో నేను కూడా ఒకటి. సో వాట్ వాజ్ మై రెస్పాన్సిబిలిటీ అంటే నేనేం చేశానంటే, ఇప్పుడు కొత్తగా స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఎవరైతే వస్తారో ఒక 15 సెషన్ లోపల వాళ్ళకి స్విమ్మింగ్ రావాలి. సో అలాంటి ఒక కెరిక్యులం డిజైన్ చేశాను. సో దాంతోపాటు ట్రైనర్స్ ఎలా ఉండాలి, వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, అండ్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి నేర్పించాలంటే, సో ఈ ఎస్ఓపిస్ని రెడీ చేశాను. అండ్ అలాంగ్ విత్ దిస్ ఆ సెంటర్ మెయింటెనెన్స్, హైజీన్, యూజర్ సాటిస్ఫాక్షన్ ఇవన్నీ ఓవర్లుక్ చేశాను. సో ఓవరాల్గా సెంటర్ మేనేజర్ అని చెప్పొచ్చు, సెంటర్ మేనేజర్ ప్లస్ ఫౌండింగ్ టీమ్ మెంబర్ అని, లైక్ ఎ ఫార్మాట్ అసోసియేట్. సో దాని తర్వాత ఏమైందంటే 2020లో మా అందరికీ తెలుసు కరోనా వచ్చింది. సో వీ హ్యాడ్ లాక్డౌన్స్. సో దీంట్ నుంచి ఏమైందంటే స్పోర్ట్స్ ఇండస్ట్రీకి ఎక్కువ ఇంపాక్ట్ అయింది, ఎస్పెషలీ ఈ స్విమ్మింగ్ లాంటివి అండ్ హోటల్స్ అస్ వెల్. సో అప్పుడు ఐ వాజ్ యాక్చువల్లీ గాట్ లేడ్ ఆఫ్. సో ఏమైందంటే ఆ ఎంటైర్ ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది. సో యాక్చువల్లీ మార్చ్లో అది పాన్ ఇండియా లాంచ్ అవడానికి ఉంచుకున్నారు. సో దే వర్ ప్లానింగ్ అంటే లాంచ్ చేయడానికి పాన్ ఇండియా. బట్ ఏంటంటే ఈ కోవిడ్ వల్ల ఆ ప్రాజెక్టే గివప్ చేసేసారు. సో మాతో పాటు ఒక 800 ఇలాంటి ఎంప్లాయీస్ లే ఆఫ్ అయిపోయారు. అండ్ దట్ ఈస్ వెన్ నేను ఎడ్టెక్కి ఇంట్రడ్యూస్ అయ్యాను. సో ఎడ్టెక్ అంటే బైజూస్లో అప్పుడు ఎక్కువ ఓపెనింగ్స్ ఉండింది. సో నేను అప్లై చేశాను అండ్ ఐ వాజ్ అ బీడీఏ. సో బీడీఏ అంటే బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్లో అక్కడ చేరాను. సో ఇక్కడ ఏంటంటే ఇది కోర్ సేల్స్ కంపెనీ. సో ఇక్కడ నా సేల్స్ ఏదైతే మ్యాక్స్ ఎక్స్పీరియన్స్ ఉందో నేను బైజూస్లోనే నేర్చుకున్నాను. ఎందుకంటే బైజూస్లో ఎండ్ టు ఎండ్ కట్ థ్రోట్ సేల్స్ అని చెప్తాం మేము ఇండస్ట్రీలో. సో అలాంటి B2C సేల్స్, ఎక్కువ ప్రెషర్ ఎన్వైరన్మెంట్స్ అలా ఉండింది. అండ్ మేజర్ నాకు ఎడ్యుకేషన్ సేల్స్ పైన లేకపోతే మార్కెట్ పైన ఏమైతే వచ్చిందో అది బైజూస్ నుంచే వచ్చింది. సో ఇక్కడ నేను K-12 అని ఉంది. K-12 అంటే కిండర్ గార్డెన్ నుంచి 12th స్టాండర్డ్ దాకా అని. సో ఆ కేటగిరీని నేను హ్యాండిల్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఎక్కువ కిడ్స్తో ఇంటరాక్ట్ అయ్యాను, 12th స్టాండర్డ్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. అండ్ మోర్ ఓవర్ వారి పేరెంట్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, అంటే మెనీ పేరెంట్స్ వాంట్ దేర్ చైల్డ్ టు బీ ఫస్ట్ ర్యాంక్ కదా. సో అది కన్సర్న్ ఏ విధంగా ఉంటుంది, లేకపోతే ఎక్కడ బ్లాకర్ ఫేస్ చేస్తున్నారు, ఇవన్నీ అక్కడ నేర్చుకున్నాను. అండ్ ఐ వాజ్ అ గుడ్ సేల్స్మెన్. అంటే నాకు బైవీక్లీ టార్గెట్స్ ఒక 2 lakh ఉండింది. అండ్ ఐ యూస్ టు క్లియర్ దట్. నా ఎంటైర్ కంపెనీ టెన్యూర్లో ఆల్మోస్ట్ 1 C పైన నేను పని చేశాను. బట్ ఏంటంటే నాకు ఈ ఎడ్టెక్ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగింది అప్పుడు. బికాజ్ ఎడ్టెక్ అంటే K-12 మాత్రమే కాదు, వేరే సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 10 years ఇది ఎక్కువ గ్రోత్ అవుతుంది. బికాస్ స్కిల్ గ్యాప్ అని ఇండియాలో ఏదైతే ఉందో ఎడ్టెక్కే ఫుల్ఫిల్ చేస్తుంది. అది బైజూస్ యాక్చువల్లీ లైక్ పయోనియర్ వాళ్ళు, అంటే దాన్ని ఐడెంటిఫై చేయడానికి. సో అక్కడ నుంచి మై జర్నీ స్టార్టెడ్ యాజ్ అ కేటగిరీ మేనేజర్ ఫ్రమ్ ద నెక్స్ట్ ప్రొసీడింగ్ కంపెనీ. సో ఒక బెడ్ క్లాస్ కంపెనీ అని, ఇట్స్ అ స్మాల్ స్టార్ట్అప్, ఒక హై గ్రోత్ స్టార్ట్అప్ అది. సో అక్కడ వాళ్ళు సెల్ఫ్గా కోర్స్ క్రియేట్ చేసి ఎలా అమ్మొచ్చు అని ఒక ప్లాట్ఫామ్ వాళ్ళది. అంటే ఎవరైనా ఎక్స్పర్ట్ ఉంటే వాళ్ళ కోర్స్ వారే క్రియేట్ చేసుకుని అమ్మడానికి హెల్ప్ చేసేవాళ్ళు. సో అక్కడ నేను కేటగిరీ మేనేజర్గా చేరాను. సో ఇప్పుడు గ్రాఫియన్ ఉంది కరెంట్గా. సో దాని ప్యారలల్ గా వీళ్ళు బెడ్ క్లాస్ అని స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక 1200, 1500 పైన టీచర్స్ తో నా ఇంటరాక్షన్ అయింది. అంటే నా టెన్యూర్ 1 year ఉండింది, కంపెనీ క్లోజ్ అయిపోయింది తర్వాత ప్రాఫిటబిలిటీ ఇష్యూ వల్ల.
బట్ ఈ ఎంటైర్ స్పాన్లో ఒక కొత్త కేటగిరీని క్రియేట్ చేసి దానికి ఏమేమి అవసరం ఉంటుంది అంటే లీడ్స్ జనరేట్ చేయడం, పీపుల్కి మార్కెటింగ్ చేయడం, అండ్ పీపుల్కి ఇంపాక్ట్ అయ్యేలా కోర్స్ ఎలా క్రియేట్ చేయడం, ఇవన్నీ నాకు నేర్చుకున్నాను అక్కడ. అండ్ 1200 పైన టీచర్స్తో ఇంటరాక్షన్ ఉంది. సో మీరు ఏదైతే టాపిక్ చెప్తే ఆ టాపిక్ పైన ఒక టీచర్ అయితే నా దగ్గర ఉన్నారు. సో మీరు ఇఫ్ యూ ఆర్ టెలింగ్ జర్మన్ నేర్చుకోవాలి, లేకపోతే వైలిన్ నేర్చుకోవాలి, పియానో నేర్చుకోవాలి, సో ఇలా ఏం టాపిక్ పైన మీరు నన్ను టీచర్స్ని అడిగితే నా దగ్గర కాంటాక్ట్స్ ఉంది, నేను ఇవ్వగలుగుతాను. సో అంత ఇంటరాక్షన్ అయింది నాకు బిట్ క్లాస్లో. అండ్ దాని తర్వాత న్యూటన్ స్కూల్ అని లైక్ ఇట్స్ ఆల్సో అది అప్స్కిల్లింగ్ ఎక్కువ కోడింగ్ పైన సెంట్రిక్గా ఉండింది. సో అక్కడ కూడా నేను సీనియర్ కేటగిరీ మేనేజర్ మార్కెటింగ్ లకు చేరాను. యూజువల్లీ ఆర్గానిక్ స్ట్రీమ్స్ ఉంటాయి కదా, అంటే వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. సో ఇక్కడ నుంచి స్టూడెంట్స్ కి ఒక ఎడ్టెక్ గురించి ఎలా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అండ్ వారు అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసి ఎలా కోర్స్ కి ఎన్రోల్ అవుతారు, సో దీని గురించి ఎక్కువ రీసెర్చ్ చేశాను అండ్ అది ఇంప్రూవ్ చేశాను కూడా. అండ్ ఆఫ్టర్ దట్ ఐమ్ హియర్ ఎంట్రీలో అగైన్ సేమ్ డొమైన్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ డేటా సైన్స్, బట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఎక్కువ సెంట్రిక్ ఉంది. న్యూటన్ స్కూల్లో కూడా నా కేటగిరీ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంటే. అండ్ థ్యాంక్ఫుల్లీ ఎంట్రీలో వీ హ్యావ్ యూ యాజ్ ఎ క్రియేటర్, సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఇన్ ఎంట్రీ. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అండి, యాక్చువల్లీ త్రూ అవుట్ యువర్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ మేజర్లీ కాంట్రిబ్యూటెడ్ టు స్టార్టప్స్, రైట్? చాలా మందికి స్టూడెంట్స్ ఎస్పెషలీ కెరియర్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు షుడ్ వి చూస్ స్టార్టప్ ఆర్ ఎంఎన్సీ అని చెప్పి చాలా డౌట్ ఉంటుంది. స్టార్టప్ అయితే గ్రోత్ ఎలా ఉంటుంది, సేఫ్టీ ఉంటుందా, హైక్స్ ఎలా ఉంటాయి, ఆల్ దోస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ కదా. వాట్ డూ యూ సజెస్ట్? స్టార్టప్స్తో స్టార్ట్ చేయొచ్చా కెరియర్ని? అంటే మీరు నా పర్సనల్ ఒపీనియన్ అడుగుతారంటే ఎక్కువ మందికి ఇది అగ్రీ కాకపోవచ్చు, బట్ స్టార్టప్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. సో ఎందుకని చెప్తాను. సో స్టార్టప్ ఎందుకు బాగుంటుంది అంటే ఇనీషియల్ కెరియర్ స్టార్ట్ చేయడానికి 2 things. ఇప్పుడు జొమాటో కూడా వెన్ ఇట్ స్టార్టెడ్ ఇట్ వాజ్ అ స్టార్టప్, కానీ ఇప్పుడు అది $multi-billion కంపెనీ అయింది. సో మీకు షార్ట్ టైంలో ఎక్కువ గ్రోత్ కావాలంటే స్టార్టప్ ఇస్ అ వెరీ గుడ్ ప్లేస్ అండ్ ఎక్కువ నేర్చుకోగలుగుతారు. బికాజ్ అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండదు, హైయార్కీ, ఫ్లాట్ హైయార్కీ ఉంటుంది. హైయార్కీ అంటే మీ సీనియర్స్ ఏదైతే ఉంటారో ఎక్కువ డామినెంట్ గా ఉండరు, కానీ లెర్నింగ్స్ బాగా ఇస్తారు, అంటే మీరు నేర్చుకోవచ్చు, ఎక్కువ నేర్చుకోవచ్చు అక్కడ. బట్ ఒక రిస్క్ ఏంటంటే స్టార్టప్స్ లో అన్స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో మీరు అక్కడ ఫాస్ట్ గ్రోత్కి వెళ్తున్నారు అంటే ఒక రిస్క్ ఉంటుంది, కంపెనీ ఎప్పుడైనా క్లోజ్ అవ్వచ్చు అని చెప్పేసి. సో బట్ ఏంటంటే సేఫ్ జోన్ లో ఉండడానికి ఒకసారి కంపెనీ పైన రీసెర్చ్ చేయండి, అంటే రన్వే గురించి, వాళ్ళ దగ్గర బడ్జెట్ ఎంత ఇన్వెస్ట్ అయ్యింది, సో వాళ్ళ ఫ్యూచర్ విజన్ ఏంటి, సో ఇవన్నీ రీసెర్చ్ చేసుకుని వెళ్ళొచ్చు. సో కార్పొరేట్ లో నా పైన లైక్ నాకు ఒపీనియన్ ఎందుకు లేదంటే, సో కార్పొరేట్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో సో అక్కడ ఒక ఫిక్సెడ్ థింగ్స్ ఉంటాయి, అంటే మీకు ఒక టాస్క్ ఇస్తారు, టాస్క్ ని కంప్లీట్ చేస్తారు అంతే. సో అక్కడ మీకు అఫీషియల్ సాటిస్ఫాక్షన్స్ అని ఉండదు, అంటే ఏదో కొత్తగా నేర్చుకున్నాను, నా సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ వచ్చింది, అవేమి ఉంటుంది. అంటే మీకు ఎండ్ టు ఎండ్ ప్రాపర్ 6 to 9 లేకపోతే 9 to 5 జాబ్ లాగా ఉంటుంది, అంటే 2 shifts లో విచ్ ఎవర్ షిఫ్ట్ ఆర్ కంప్లీట్, 5 to 9 ప్రాపర్ 8 hours జాబ్ ఉంటుంది. అండ్ 8 hours తర్వాత మీ టాస్క్ అయిన కంప్లీట్ తర్వాత యూ విల్ బి లైక్ నార్మల్ పర్సన్, దట్స్. బట్ స్టార్ట్అప్ లో ఏంటంటే ఎక్కువ హసల్ చేయొచ్చు. అండ్ మీకు ఏమైనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను సేల్స్లో జాయిన్ అయ్యాను, కానీ కేటగిరీ గురించి నాకు వేరే ఎవరో సీనియర్ చెప్పారు, సో ఇలా మేము మెయింటైన్ చేస్తాము, సో ఒక బిజినెస్ రన్ అవ్వాలంటే వేరే డిపార్ట్మెంట్ కూడా ఉంటాయని. సో అలాగా నేను నేర్చుకుని ఐ ప్రోగ్రెస్డ్. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ స్టార్ట్అప్ హ్యాస్ అన్ ఎక్స్పోజర్ టు. పీపుల్ స్టార్ట్అప్ లో వెళ్తే వాళ్ళకి ఆంటర్ప్రినర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కార్పొరేట్ లో డిలేడ్ గా ఉంటుంది, కానీ దే విల్ బి బిట్ మోర్ సెటిల్డ్, దే వోంట్ హ్యావ్ ఇనిషియల్ హసల్, ఎందుకంటే ఒక లేటర్ ఏజెస్ తర్వాత సెటిల్మెంట్ కావాలి. బట్ ఇనిషియల్ గా వెన్ యూ హ్యావ్ ద ఎనర్జీ, ఐ వుడ్ సజెస్ట్ టు లెర్న్ బెటర్. ఎగ్జాక్ట్లీ. నేను యాక్చువల్లీ రీసెంట్గా ఒక క్రియేటర్తో మాట్లాడుతున్నప్పుడు హీ వాజ్ యాక్చువల్లీ వర్కింగ్ ఇన్ స్టార్ట్అప్, తర్వాత మానేసి ఫుల్ టైం ఇప్పుడు క్రియేటర్ చేస్తున్నాడు అనమాట. సో హీ హ్యాడ్ ద సేమ్ పాయింట్, ఎగ్జాక్ట్ సేమ్ పాయింట్, బట్ ద ఓన్లీ థింగ్ వాజ్ హీ డిడ్ నాట్ లైక్ హస్లింగ్. సో ఇక్కడ మేబీ బాటమ్ లైన్ ఏంటంటే, ఇఫ్ యూ లైక్ హస్లింగ్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు స్ట్రైవ్ ఫర్ ఇట్, స్టార్టప్స్కి వెళ్ళండి, మీకు బాగా హెల్ప్ అవుద్ది అండ్ మీ ప్యాషన్తో ప్రాబ్లీ మీరు ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతారు. బట్ ఆ హస్లింగ్ యాటిట్యూడ్ లేకపోతే మాత్రం ప్రాబ్లీ విల్ సఫర్, బికాస్ ఫిక్స్ టైమింగ్స్ ఉండవు, ఫిక్స్ సెట్ ఆఫ్ వర్క్స్ ఉండవు. సో ఐ మీన్ రిస్క్ ఉంటుంది, ఆల్ దో సార్ట్ ఆఫ్ థింగ్స్ విల్ అగైన్ యాక్చువల్లీ యాడ్ అప్ టు యువర్ బర్డెన్. కాబట్టి ఇఫ్ యూ లైక్ హస్ల్, గో టువర్డ్స్ ఇట్, లేకపోతే యాజ్ సుముఖ్ గారు సెడ్, ఇట్స్ లైక్
you have the options. So moving on అండి, I think at one point in your career you were like laid off కదా. సో అవును. ఈ మధ్యన ఎస్పెషల్లీ ఈ రిసెషన్ వల్ల అండ్ ప్రస్తుతానికి ఫ్రాంక్లీ స్పీకింగ్ జాబ్ మార్కెట్ అంత బాగాలేదు, లైక్ టు బీ ఫ్రాంక్ అబౌట్ ఇట్. సో మీ థాట్స్ ఎలా ఉండే అప్పుడు, అండ్ నిజంగా అదే ఫేజ్లో ఇప్పుడు ఎవరైనా మూవ్ అవుతూ ఉంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? లేడ్ ఆఫ్ అంటే ఇట్ ఈస్ లైక్ రియలీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే ఎవరైతే ఫస్ట్ టైం ఫేస్ చేస్తారో సో వాళ్ళకి ఏముంటుందంటే, అంత ఇంటర్వ్యూ ఇచ్చాక పాస్ అయ్యి మేము జాబ్కి వచ్చాం, కానీ ఎందుకు ఇలా అయింది, పర్ఫార్మెన్స్ ఏమైతే అడిగారో దాన్నే చేసాం, కానీ వై ఫర్ మీ అనే క్వశ్చన్స్ ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఒకటి అందరూ లైక్ వెర్ ఎవర్ దే ఆర్ వర్కింగ్, అంటే స్టార్ట్అప్లో కార్పొరేట్లో ఒకటి అండర్స్టాండ్ ఏం చేసుకోవాలంటే, ఇండివిజువల్ ప్రొఫైల్. సో కంపెనీ మనది కాదు, ఎండ్ ఆఫ్ ద డే కంపెనీ సమ్మన్ ఎల్సెస్. మా పర్ఫార్మెన్స్, మా లయబిలిటీ వచ్చేసి రన్వే పైన ఉంటుంది, డిసైడ్ అయి ఉంటుంది. సో కంపెనీ ప్రాఫిటబుల్ గా ఉంది, అకామిడేట్ చేసుకుంటారంటే చేసుకుంటారు, లేదంటే దే విల్ బి డూయింగ్ ద స్మార్ట్ కటింగ్. సో నా సజెషన్ ఏంటంటే, లేడ్ ఆఫ్ లో ఎవరికైనా లేడ్ ఆఫ్ ఫేస్ చేస్తున్నారంటే బీ లిటిల్ స్ట్రాంగ్, ట్రై టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. ఏమైనా టైం దొరుకుతుందంటే ఈదర్ ఫిజికల్ గా వర్కౌట్ చేయండి, లేకపోతే ట్రై టు అప్స్కిల్ యువర్ సెల్ఫ్ బై లెర్నింగ్ న్యూ థింగ్స్. అండ్ ఇంకోటి, ఎవ్రీ ఇయర్ రైట్, సో ఎవ్రీ ఇయర్ అంటే మీ ఒక టెన్యూర్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ర్యాండమ్లీ మార్కెట్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ర్యాండమ్ ఇంటర్వ్యూస్ అప్లై చేయండి. సో వాట్ హ్యాపెన్స్ ఇస్, ఇప్పుడు 1 year అయిన తర్వాత అప్రైజల్స్ కూడా వస్తుంది. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ మీరు జంప్ చేయాలి 1 year అని. అప్రైజల్స్ వస్తున్నప్పుడు యూ షుడ్ నో యువర్ ఓన్ వాల్యూ. సో మీరు ర్యాండమ్ గా ఇంటర్వ్యూ తీసుకుంటే సో యూ విల్ బి గెటింగ్ అన్ ఐడియా, కరెంట్ మార్కెట్ సినారియో ఎలా ఉంది, ఇంటర్వ్యూస్ ఎలా దొరుకుతుంది, వాట్ ఈస్ ద బడ్జెట్ దట్ దే కెన్ అలౌట్ ఫర్ సమ్వన్ విత్ యువర్ ప్రొఫైల్, అండ్ మీ కంపెనీ అది అప్రిషియేట్ చేస్తుందా లేదా. సో ఇది మీరు సేఫ్ జోన్లో ఉంటారు ఇలా ఇయర్లీ మీరు ఒక యాక్టివిటీ చేసుకుంటే. అండ్ ఫర్ పీపుల్ హూ ఆర్ సర్చింగ్ ఫర్ జాబ్స్, సో జాబ్స్ అయితే ఇప్పుడు కరెంట్ మార్కెట్లో వెరీ హై కాంపిటీషన్ ఉంది. సో మీరు ప్రొఫైల్ ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటారో స్టాండ్అవుట్గా ఉండాలి. సో దాని గురించి రీసెర్చ్ చేయండి, లేకపోతే మీ స్ట్రెంగ్త్ని మీరు అనలైజ్ చేసి డిఫరెంట్గా పొట్రే చేయండి. బికాజ్ ఎక్కువ కమ్యూనికేషన్ లైక్ కమ్యూనికేషన్ ఫ్లూయెన్సీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ దొరుకుతుంది. సో మీరు లైక్ రిజర్వ్డ్గా ఉంటే, లేకపోతే ఐ హ్యావ్ నాలెడ్జ్ నాకు వస్తుంది అనేలా ఉంటే నథింగ్ విల్ హ్యాపెన్. సో మీరు యూ షుడ్ గో అవుట్ ఇన్ ద మార్కెట్, ట్రై టు రీచ్ అవుట్ టు పీపుల్, నెట్వర్క్ ఇంప్రూవ్ చేసుకోవాలి. నెట్వర్క్ ఇంప్రూవ్ చేసుకొని ట్రై టు గెట్ యువర్ ఛాన్సెస్. సో దెర్ ఆర్ గుడ్ ఛాన్సెస్ ఎస్పెషల్లీ ఇన్ కమింగ్ 2-3 months. But if you are a person not doing self work, then probably you will be in trouble. Right. I think ఈ కంప్లీట్ పాడ్కాస్ట్ లో ఇఫ్ ఐ హ్యావ్ అ హైలైట్, ఇట్స్ లైక్ దట్ పాయింట్. అంటే మీరు చెప్పినట్టుగా ర్యాండమ్ గా ఇంటర్వ్యూస్, ఐ థింక్ ఇన్ని పాడ్కాస్ట్లు చేశాను, ఎవరు ఆ పాయింట్ మెన్షన్ చేయలేదు, బట్ ఐ రియలీ థింక్ ఇట్స్ అ వ్యాలిడ్ పాయింట్. ర్యాండమ్ గా యునో ఇఫ్ యూ యాక్చువల్లీ గో హెడ్ అండ్ డూ దాట్, మీరు చెప్పినట్టుగా మీ వర్క్ మీకు తెలుస్తుంది. అండ్ లెట్స్ సే దేర్స్ అ పాయింట్ వెన్ యుల్ హ్యావ్ టు స్విచ్, అంటే ఇంకేం సిచ్యువేషన్ లైక్ ఇంకేం పాసిబిలిటీ స్విచ్ అవ్వాల్సింది అనుకున్నప్పుడు మీరు ఆల్రెడీ ఫేస్ చేసి ఉన్నారు. ఇట్స్ నాట్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. సో దట్స్ అ రియలీ వ్యాలిడ్ పాయింట్ అండి. థ్యాంక్స్ ఫర్ దాట్. నౌ ఐ మీన్ ప్రాబ్లీ మన డొమైన్కి వచ్చేద్దాం. సో ఆ ఎడ్టెక్ డొమైన్ లాస్ట్ 7 years నుంచి ఐఎమ్ లైక్ కాంట్రిబ్యూటింగ్ టు ఎడ్టెక్. సో ఆల్మోస్ట్ అన్ని టెక్స్ వర్క్ చేశాను. బట్ వన్ థింగ్ దట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ రీసెంట్లీ ఈజ్ ఒక స్విచ్ చూశాను. ఇదివరకు ఎడ్టెక్స్ అన్ని యూస్ టు బి మోస్ట్లీ ఫోకస్ టువర్డ్స్ నార్త్ ఇండియా, నార్థన్ ఆడియన్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. అండ్ అమీర్పేట్ ఈజ్ లైక్ ఆసమ్ మార్కెట్ అండి. లైక్ మీరు ఆబ్వియస్లీ చూసేవాళ్ళు ఉంటారు, ఇట్స్ అ ఆసమ్ మార్కెట్. లైక్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ గురించి మాట్లాడకూడదు, బట్ దే ఆర్ మేకింగ్ అ హెల్ లాట్ ఆఫ్ మనీ, రైట్? అండ్ ఎనీవేర్ వేర్ దెర్ ఇస్ మనీ, స్టార్ట్అప్స్ విల్ యాక్చువల్లీ ఫైండ్ దేర్ యునో ఆర్ టెస్ట్ దేర్ లక్ దేర్. సో అందువల్ల మీరు చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు తెలుగు రీజన్స్ ని ఫోకస్ చేస్తున్నారు. లైక్ పేర్లొద్దు, బట్ ఎవ్రీథింగ్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టార్ట్అప్ ఈస్ నౌ ట్రైంగ్ టు యునో ఫోకస్ హియర్. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దాట్? దీనివల్ల తెలుగు ఆడియన్స్ కి వచ్చే లైక్ టెల్ మీ బోత్ యునో ప్రోస్ అండ్ కాన్స్. సో ఒకటి వచ్చేసి మీరు పాయింట్అవుట్ చేశారు అమీర్పేట్ గురించి, దట్ ఈస్ ట్రూ. బికాజ్ ఏంటంటే ఎర్లియర్ పాన్ ఇండియా కాన్సెప్ట్ ఉండింది, అంటే ఒక ప్రోడక్ట్ త్రూ అవుట్ ఇండియా సెల్ చేద్దామని ఒక కాన్సెప్ట్ ఉండింది. బట్ ఏంటంటే దీంట్లో వీఆర్ లూజింగ్ అవుట్ ఆన్ లైక్ నేటివ్ స్పీకింగ్ లాంగ్వేజ్ మార్కెట్. సో ఏంటంటే ఇప్పుడు కొంతమందికి అంత కంఫర్టబుల్గా ఉండదు ఇంగ్లీష్. కొన్ని డెఫినేషన్స్ వాళ్ళు కోర్స్ తీసుకున్నా కూడా గూగుల్ చేసి సెర్చ్ చేస్తారు. సో ఏమైందంటే అమీర్పేట్ హ్యాస్ బిన్ దేర్ ఫర్ వెరీ లాంగ్. అంటే వెన్ ఐ వాస్ విజిటింగ్ హైదరాబాద్ విత్ మై ఫ్రెండ్స్, ఐ యూస్ టు విజిట్ అమీర్పేట్. అసలు అక్కడ
లైక్ దెర్ ఇస్ నో కోర్స్ దట్ ఈస్ నాట్ అవైలబుల్. అంటే మీకు ఐటీ సైడ్ స్విచ్ అవ్వాలంటే డిజిటల్ మార్కెటింగ్, సో అన్నీ ఉంటాయి. సో ఇదేమైందంటే ఒక రీసెర్చ్ అంటే మార్కెట్ ఇన్సైట్స్ ఎవరైతే తీసుకుంటారో ప్రాపర్ రీసెర్చ్ పీపుల్, దే గాట్ ద పొటెన్షియల్ ఆఫ్ హైదరాబాద్ మార్కెట్. సో ఇక్కడ ఎక్కువ స్కిల్ గ్యాప్ ఉంది. సో స్కిల్ గ్యాప్ ఏమంటే ఇప్పుడు మీరు కామన్ ట్యూషన్స్ ఉంటాయి కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి పక్కన లైక్ ట్యూషన్స్ చేస్తారు, సో పర్సనల్. సో అమీర్పేట్ వచ్చేసి అలాగా. సో వాళ్ళు కరెంట్ మార్కెట్ గురించి మీకు సిలబస్ ఇయ్యరు, కానీ ఉన్న సిలబస్ ని బాగా నేర్పిస్తారు. సో అది ఎక్కువ మందికి లైక్ హెల్ప్ అయింది, ఎందుకంటే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కి దే వాంట్ బెటర్ మార్క్స్. సో అంతే. సో బట్ వేరే ఎడ్టెక్ ఏం చేస్తున్నారంటే మీకు కరెంట్ మార్కెట్ రిలేటెడ్ సిలబస్ నేర్పిస్తారు. సో ఎడ్టెక్ లో ఎందుకు వెళ్ళాలి అంటే ఒక ప్రో ఏమంటే ఎడ్టెక్ లో మీకు మార్కెట్ రిలవెంట్ సిలబస్ నేర్పిస్తారు, కానీ మీ ఎగ్జిస్టింగ్ బుక్ సిలబస్ నేర్పించారు. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమవుతుంది స్టూడెంట్స్ కి అంటే, ఒకటి దే ఆర్ బెటర్ జాబ్ రెడీ. సో ఫర్ ఎగ్జాంపుల్ కామన్ స్టూడెంట్ ఒకరు అమీర్పేట్ నుంచి లైక్ కోర్స్ చేసి వచ్చారు, మీరు ఎడ్టెక్ నుంచి చేసి వచ్చారంటే ఆ కంపెనీ ఎడ్టెక్ ని ప్రిఫర్ చేస్తుంది, ఎందుకంటే ఎక్కువ లయబిలిటీ ఉంటుంది, ట్రైనింగ్ అయి ఉంటుంది, ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ గురించి కేటీ ఉంటుంది, అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది అని. బట్ అమీర్పేట్ లో ఏంటంటే యూ విల్ బి హ్యావింగ్ బై బుక్ సిలబస్ ఫస్ట్ థింగ్, అండ్ సెకండ్ థింగ్ వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది, అంటే ట్రైనింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, బికాస్ అది ఆఫ్లైన్ సెషన్స్ ఉంటుంది, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉండదు. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ లో కూడా వారు ఇంటర్వ్యూ క్రాక్ చేసేలా నేర్పిస్తారు, కానీ హ్యాండ్స్ ఆన్ వర్క్ ఎలా ఉంటుంది అంటే ఒక క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అని మేము చెప్తాము. సో బేసిక్లీ ప్రాజెక్ట్స్ ఇస్ యువర్ పోర్ట్ఫోలియో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడల్స్ ఉంటే వాళ్ళ పోర్ట్ఫోలియో ఉంటుంది కదా, ఇలాంటి వర్క్ చేసాం మేము, లేకపోతే ఫోటోగ్రాఫర్స్ కి ఉంటుంది కదా. సో దట్స్ వాట్ గివ్స్ వాల్యూ ఫర్ దెమ్. సో అలాంటి ప్రాజెక్ట్స్ అన్ని చేయించారు. సో ఆ ప్రాజెక్ట్స్ ని చూస్తే a company will identify what skill a person has, and that tech is too. సో మేము కూడా ఎక్కువ స్ట్రెస్ చేసేదే ప్రాజెక్ట్ గురించి, ఎందుకంటే వీ హ్యావ్ పీపుల్ విత్ లాంగ్ గ్యాప్స్ ఆఫ్ వర్కింగ్. 2014లో పాస్ అవుట్ అయి ఉంటారు, 2012లో పాస్ అయి ఉంటారు, బట్ దే వాంట్ టు స్విచ్ టు ఐటీ. సో వాళ్ళకి ఎక్కువ క్రాకింగ్ ఛాన్సెస్ వచ్చేదే ఈ ప్రాజెక్ట్ చేసినప్పుడు. అండ్ దిస్ ఇస్ వన్ థింగ్ దట్ అమీర్పేట్ ఈస్ ల్యాకింగ్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఐ వుడ్ సే లైక్ అగైన్ ఇట్ ఇస్ కాస్ట్ ఎఫెక్టివ్. బట్ మీరు కాస్ట్ ఎఫెక్టివ్ ని మీ లాంగ్ టర్మ్ కెరియర్ కి కంపేర్ చేసుకుంటే ఎడ్టెక్ ఇస్ ఆన్ ఎ హైయర్ స్కేల్ కంపారిటివ్. అంటే మీకు ఒక 10,000 20,000 ఎక్స్ట్రా అవ్వచ్చు, కానీ ఇట్ ఈస్ సంథింగ్ దట్ విల్ షేప్ యువర్ ఫ్యూచర్. బట్ అమీర్పేట్ లో ఏంటంటే ఫర్ షార్ట్ టర్మ్, లైక్ మీరు ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతున్నారు, గ్రాడ్యుయేషన్ లో ఒక కోర్స్ చేసుకోవాలంటే ఇట్ విల్ బి బెటర్. దట్స్ ఇట్. మూవింగ్ ఆన్ అండి, మీరు చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఎడ్టెక్ మార్కెట్ లో మేజర్ గా ఐటీ ఇండస్ట్రీలో 2 మెయిన్ కోర్సెస్ అమ్ముతున్నారు. ఒకటేమో ఫుల్ స్టాక్, ఇంకొకటి డేటా సైన్స్. లైక్ ఎవ్రీవేర్ ఆల్మోస్ట్ ఆల్ ఎడ్టెక్స్. 2 questions అండి. I think I asked the same to one of my previous guests also. First question, why only full stack and data science? ఎందుకని మార్కెట్లో అందరూ దీన్నే ఫోకస్ చేస్తున్నారు? 2, ఒకవేళ మార్కెట్లో ఇన్ని ఎడ్టెక్స్ ఉంటాయి, వెర్ యూ హ్యావ్ బంచ్ ఆఫ్ ఆప్షన్స్, ప్రతి ఒక్కళ్ళు దే విల్ హ్యావ్ దేర్ ఓన్ బడ్జెట్స్ ఫర్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. సో అందరూ స్పెండ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు మాదే గొప్పదంటారు, రైట్? అండ్ ప్రతి ఒక్కళ్ళు ప్లేస్మెంట్ అసిస్టెన్స్, ప్లేస్మెంట్ గ్యారంటీ, దే హ్యావ్ ఆల్ ఆఫ్ దట్. మరి రైట్ ఎడ్టెక్ ఎలా చూస్ చేసుకోవాలి? దాట్స్ సెకండ్ క్వశ్చన్. యా, థ్యాంక్ యూ ఫర్ దట్ క్వశ్చన్. యాక్చువల్లీ అది మంచి క్వశ్చన్, ఎందుకంటే ఇప్పుడు మీరు ఎడ్టెక్ లో చూస్తే అట్లీస్ట్ ఒక 100 పైన ఆప్షన్ ఉంటుంది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ డేటా సైన్స్ కి. సో ఇప్పుడు ఎందుకు అంటే ఫస్ట్ ఫుల్ స్టాక్ గురించి చెప్పడానికి వై ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని చెప్తే, సో ఎస్పెషల్లీ పాండమిక్ అయిన తర్వాత కంపెనీ స్టార్ట్ చేస్తారు కదా, అంటే న్యూ వెంచర్ స్టార్ట్ చేస్తారు కదా. సో ఇట్ హ్యాస్ లిటరలీ చేంజ్డ్. ఏంటంటే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ ఉంటే, ఇఫ్ సమ్మన్ ఇస్ ట్రైంగ్ టు స్టార్ట్ ఎ వెంచర్, వారు స్టార్ట్ నుంచి అంటే వెబ్సైట్ స్టార్ట్ నుంచి కలెక్షన్ దాకా, డేటా స్టాకింగ్ దాకా, అకౌంట్ మేనేజ్మెంట్ దాకా అన్ని వారు చేసుకోవచ్చు. సో దట్స్ వై ఎక్కువ స్ట్రెస్ ఇస్తున్నారు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. అండ్ ఇది వర్సటైల్. సో ఇప్పుడు కంపెనీ ప్రాజెక్ట్ చేంజ్ అయింది అనుకోండి, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్సీలో కన్సల్టేషన్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ బేసిస్ వెళ్తారు టీమ్స్తో. సో అక్కడ ఏమైనా ప్రాజెక్ట్ షిఫ్ట్ అయిందంటే ఫుల్ స్టాక్ డెవలపర్ వర్సటైల్ గా ఉంటారు. సో వాళ్ళు కావాలంటే ఫ్రంట్ ఎండ్ చేయొచ్చు, కావాలంటే బ్యాక్ ఎండ్ చేయొచ్చు, జస్ట్ వెబ్ డెవలప్మెంట్ చేయొచ్చు, వెబ్ డిజైనింగ్ చేయొచ్చు. ఫుల్ స్టాక్ డెవలపర్ విల్ బీ ట్యూన్డ్ ఇన్ దిస్, అంటే వాళ్ళు దే విల్ బీ ఆల్వేస్ అప్ టు డేట్ యాజ్ పర్ ద మార్కెట్ రిక్వైర్మెంట్. అండ్ వాళ్ళని ఎలాగైనా మీరు వర్సటైల్ ప్రాజెక్ట్స్ లో పెట్టవచ్చు. సో దట్ ఈస్ వై ఎక్కువ ఫుల్ స్టాక్ ఫోకస్ చేస్తున్నారు.
అండ్ మీరు ఇండియాలో చూస్తే ఎవరైతే ఐటీసీఎస్ బీటెక్ పాస్ అవుతారు కదా, లేకపోతే బీసీఏ పాస్ అవుతారు, సో మెజారిటీ ఆఫ్ దెమ్ ఒక C++ లాంగ్వేజ్ లేకపోతే జావా లాంగ్వేజ్ మ్యాక్స్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి నేర్చుకుంటారంటే. సో ఈ స్కిల్ గ్యాప్ ఉంది కదా, సో మా మార్కెట్ యాక్చువల్లీ ఇట్ హ్యాస్ అ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎఫ్ఎస్టీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. కానీ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రొవైడ్ చేస్తున్నారో స్టూడెంట్స్ని, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ని, అది అప్ టు ద మార్క్ లేదు. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికే మినిమం ఒక 4 months అవుతుంది, దాంతోపాటు ఒక 2 months ప్రాజెక్ట్ నేర్చుకోవడానికి, అంటే ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి అవుతుంది. సో దీంట్ని కవరప్ చేయడానికి ఎడ్టెక్ ఇస్ మోర్ ఫోకసింగ్ ఆన్ దిస్. అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చేపిస్తే వీఆర్ గన్ ఫుల్ఫిల్ దట్ డిమాండ్. అండ్ డేటా సైన్స్ ఏంటంటే ఇప్పుడు అన్ని డేటా డ్రివెన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానల్లో కూడా మీరు చూస్తారు కదా, డెమోగ్రాఫిక్ ఎలా ఉంటుంది, సో ఎలా టార్గెట్ చేయాలి, స్టూడెంట్స్ కి నచ్చినట్టు కంటెంట్ ఎలా ఉంటుంది అని. సో డేటా సైన్స్ వచ్చేసి బిజినెస్ డిసిజన్ కి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అండ్ హూఎవర్ ఆర్ టుడే కంపెనీ ఓనర్స్ ఆర్ ఆంటర్ప్రినర్స్ టైటిల్ ఇవ్వాలంటే, సో వాళ్ళు డేటా బేసిస్ పైనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, డేటా డిసిజన్ పైనే వాళ్ళు బిజినెస్ రన్ చేస్తారు. సో దీనికి ఎక్కువ డిమాండ్ డేటా సైన్స్ పైన అయింది. అండ్ డేటా సైన్స్ ఎలాంటి అంటే కోర్స్ అంటే వాళ్ళు డేటా అనలిస్ట్ కూడా అవ్వచ్చు, బిజినెస్ అనలిస్ట్ కూడా అవ్వచ్చు, మార్కెటింగ్ అనలిస్ట్ కూడా అవ్వచ్చు, లేకపోతే దే కెన్ బి అ డేటా సైంటిస్ట్. సో దిస్ పీపుల్ ఆర్ ఆల్వేస్ ఇన్ డిమాండ్. అంటే ఒక కంపెనీ లెట్ ఇట్ బి ఆన్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, సో వాళ్ళకి ఒక డేటా రిక్వైర్మెంట్ అని ఏదైతే ఉంటుందో, లైక్ కస్టమర్ రిపీటెడ్ కస్టమర్ లేకపోతే ఒక డేటా హ్యాండ్లింగ్ రిక్వైర్మెంట్ ఉంటుందో అది ఎప్పుడు ఉంటుంది. సో దానికి డేటా సైన్స్ ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి దీస్ 2 topics ఆర్ బేసిక్లీ టార్గెటెడ్, అంటే ఎక్కువ ఎడ్టెక్స్ చేస్తున్నారు. అండ్ నౌ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్ విచ్ ఇస్ రైట్ ఎడ్టెక్ ఎలా చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 2 things యాడ్ చేస్తాను. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇంటర్నెట్ ఎలా పెరిగిందంటే అన్ని కంటెంట్స్ మీకు ఫ్రీ ఉంటాయి. సో మీరు బేసిక్ గా యూట్యూబ్ లో చూస్తే అన్ని టాపిక్స్ వచ్చేస్తుంది మీకు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ స్ట్రక్చర్డ్ యు ఆర్. అంటే ఏ రోడ్ మ్యాప్ చూస్ చేసుకుని ఎన్ని డేస్ లో లేకపోతే మంత్స్ లో మీరు ఆ ఐటీ జాబ్ ని క్రాక్ చేయాలనుకుంటున్నారో దట్ డిపెండ్స్. సో సెకండ్ వచ్చేసి మీ అడాప్టివ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు ఏంటంటే అందరికీ ఇంగ్లీష్ లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అంటే డైజెస్ట్ అవ్వదు అంతకంటే. మళ్ళీ ట్రాన్స్లేట్ చేసుకోవాలి మైండ్ లో. ఎగ్జాక్ట్లీ, ట్రాన్స్లేట్ చేసుకోవాలి, లేకపోతే గూగుల్ చేయాలి ఇన్ బిట్వీన్ ఏమది అని చూసేసి, లేకపోతే దానికి ఒక సపరేట్ వీడియో చూసుకోవాలి. సో లాంగ్వేజ్ ప్లేస్ అ వెరీ కీ రోల్. అండ్ ఇప్పుడు మేము ఇంజనీరింగ్ లో చూస్తే కూడా అక్కడ లాంగ్వేజ్ స్పెసిఫిక్ అని సబ్జెక్ట్స్ ఏమంత ఉండదు. సో బేసిక్ నేర్పిస్తారు, దాని తర్వాత సాఫ్ట్ స్కిల్ అని ఎలా ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి, నార్మల్ సాఫ్ట్ స్కిల్స్ ఎలా ఉండాలి, అవన్నీ నేర్పించారు. సో చూజ్ అ కోర్స్ దట్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ బోత్. అంటే మీకు లాంగ్వేజ్ కూడా ఉండాలి, రెడీ రోడ్ మ్యాప్ ఉండాలి, అండ్ దీని కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక సపోర్ట్ ఉండాలి, అంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి, సాఫ్ట్ స్కిల్ నేర్చుకోవడానికి. బికాస్ ఎక్కువ ఫారిన్ కి ఏదైతే ట్రై చేస్తారో స్టూడెంట్స్ మా ఇండియా నుంచి, సో వాళ్ళకి ఈ కమ్యూనికేషన్ లోనే ఫెయిల్ అవుతారు. అంటే అన్ని టెక్నికల్ పాస్ అవుతారు కానీ ఒక లాస్ట్ లో కమ్యూనికేషన్ లో ఫెయిల్ అవుతారు. బికాస్ అన్ని టెక్నిక్స్ ఉన్నా కూడా కమ్యూనికేషన్ రావాలి. సో దానికి సాఫ్ట్ స్కిల్ కూడా ఉండాలి, ప్రొఫైల్ పోర్ట్ఫోలియో కూడా బిల్డ్ చేయాలి. ఇవన్నీ ఫీచర్స్ ఉన్న కోర్స్ తీసుకుంటే మంచిది అని నేను చెప్తాను. సౌండ్స్ గుడ్ యాక్చువల్లీ. సో లాస్ట్ టైం ఐ థింక్ శృతి గారితో ఐ డిడ్ అ పాడ్కాస్ట్, అప్పుడు లాట్ ఆఫ్ కమెంట్స్ అరౌండ్ అన్న చాలాసార్లు మేము ఎడ్టెక్స్లో కోర్సులు చేస్తున్నాం కానీ ప్లేస్మెంట్స్ ఇస్తామంటున్నారు, లైక్ సపోర్ట్ ఉంటుంది అంటున్నారు, బట్ ప్లేస్మెంట్స్ రావట్లేదు. సో ఐ విల్ పుట్ యూ ఇన్ టఫ్ స్పాట్ అండి. ఓకే, ఇట్స్ లైక్ ఐ మీన్ సి ఆబ్వియస్లీ ప్రతి గుడ్ ఇన్స్టిట్యూట్ విల్ ట్రైన్ టు ట్రైన్ ద స్టూడెంట్స్ వెల్, రైట్? బట్ బయట మార్కెట్ అంత బాగాలేదు, సో ప్లేస్మెంట్స్ యాక్చువల్ స్టూడెంట్స్కి రావట్లేదు. ఆన్ దట్ ఆస్పెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్టెక్స్లో ప్లేస్మెంట్స్ రావట్లేదు అనుకుంటే, ఆర్ ఆల్రెడీ మీరు జాయిన్ అయిపోయారు ఒక ఎడ్టెక్లో, కోర్స్ ఓకే అంత బాగా అర్థం కాకపోయినా అర్థమైపోతుంది, మేబీ మల్టిపుల్ టైమ్స్ చూసి నేర్చుకుంటాము, బట్ ప్లేస్మెంట్ సినారియో అంత బాగాలేదు అనుకుంటే ఆ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ చెప్పాలంటే మార్కెట్ కాంపిటేటివ్ అయిపోయింది. సో వీఆర్ నాట్ ఇన్ 210 ఎనీమోర్. అంటే ఐటీ కొత్త సబ్జెక్ట్ ఏం కాదు, ఎక్కువ మంది చేస్తున్నారు, కాంపిటేటివ్గా చదువుతున్నారు, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటున్నారు. సో స్టాండ్అవుట్ ఎవరైతే అవుతారో వాళ్ళకి ఎక్కువ ప్లేస్మెంట్ దొరుకుతుంది. సో ఇక్కడ నేను ఇచ్చే గైడెన్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎడ్టెక్ చేరిపోయారు, ఆల్రెడీ నేర్చుకుంటున్నారు, కానీ మీకు ప్లేస్మెంట్ అక్కడ నుంచి ఎఫెక్టివ్గా అవ్వాలంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ పైన మీరు ఎఫర్ట్ పెట్టాలి. సో ప్రాజెక్ట్స్ ఏంటంటే వాళ్ళు చేపించే ప్రాజెక్ట్స్ కన్నా మీరు కూడా రీసెర్చ్ చేసి మీకు ఏదైతే టాపిక్ గురించి అర్థమయ్యి ఇంట్రెస్ట్ అవుతుందో దాని గురించి చేయండి.
కానీ ఎక్కువ పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తే మీకు ఎక్కువ స్టాండ్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎక్కువ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఐ వుడ్ ప్రిఫర్ మీరు ఒకసారి ఏదైతే ఎట్టెక్ జాయిన్ అవుతారో వాళ్ళతో మాట్లాడి ఆపర్చునిటీస్ ఇస్తారా, లేకపోతే ఫిక్స్డ్ ఇంటర్వ్యూస్ లాగా ఇస్తారా, కాంట్రాక్టెడ్ లేబర్ లాగా ఇస్తారా అని అడగాలి. సో ఇప్పుడు ఎక్కువ మంది ఎట్టెక్ ఏం చేస్తుంటారంటే అష్యూర్డ్ ప్లేస్మెంట్ అని కోర్స్ అమ్ముతారు. సో అక్కడ మెజారిటీగా కాంట్రాక్టెడ్ బేసిస్లో తీసుకుంటారు. అంటే ఒక 1 year కాంట్రాక్ట్ ఉంటుంది, లేకపోతే ఒక ప్లేస్మెంట్ కమిషన్ అని ఛార్జ్ చేస్తారు, హిడెన్ ఛార్జెస్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉంటాయి కదా, సో ఏంటంటే వాళ్ళు ఇంటర్వ్యూస్ అని ఇవ్వరు. సో కొత్త ఆపర్చునిటీస్ ఇప్పుడు మార్కెట్లో ఒక కంపెనీ ప్లేస్మెంట్ రిక్వైర్మెంట్ పెట్టిందంటే దాన్ని కూడా తీసిస్తారు. అంటే కాంపిటేట్ చేయండి, దీనికి అటెండ్ అవ్వండి, మేము హెల్ప్ చేస్తాం మాక్ ఇంటర్వ్యూ అని. సో అలాంటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాంతోపాటు టైఅప్ కంపెనీస్ కూడా వస్తుంది. సో మీరు ఎక్కువ ఆపర్చునిటీస్ ప్లేస్ అయ్యేదాకా ఎవరిస్తారో వాళ్ళకి కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. అంటే ఇది ఒకసారి మీరు అడగండి జాయిన్ అవ్వడానికన్నా ముందు. అంటే మీరు కాంట్రాక్ట్ బేసిస్లో ఇప్పిస్తున్నారా, లేకపోతే ఏదైనా కమిషన్ ఛార్జ్ చేస్తారా ప్లేస్మెంట్స్కి అని. బికాజ్ ఇప్పుడు మీరు కోర్స్ ఛార్జ్ కూడా కట్టేసి దాని తర్వాత కమిషన్ ఛార్జ్ కూడా కట్టాలంటే ఇట్ విల్ బి రియల్లీ డిఫికల్ట్, అండ్ అది అన్స్టేబుల్ గా కూడా ఉంటుంది. ప్రొబేషన్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే ఈజీలీ దే కెన్ టేక్ యూ అవుట్. బట్ ఏంటంటే మీరు స్కిల్ పైన చేసి ప్రాజెక్ట్స్ చేసి మీరు కంప్లీట్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసిన తర్వాత ఆపర్చునిటీస్ ఇస్తారు కదా, అంటే కాంపిటేట్ చేసి మీరు ఎర్న్ చేసుకున్న ప్లేస్మెంట్ ఉంటుంది కదా, అది ఎవరు షేక్ చేయలేరు. సో దీంట్లో మీరు ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుంది, అండ్ వన్స్ మీరు ఎంటర్ అయ్యాక యూ కెన్ స్కేల్ యువర్ సెల్ఫ్. అంటే మీకు ఒక గైడెన్స్ ఇస్తారు ఇనిషియల్ గా ఎలా ఉండాలని చెప్పేసి. బట్ దాని తర్వాత సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, మీరు సెల్ఫ్ ఇండిపెండెంట్ గా ఉండేలా ఏమైనా ఉంటే యూ కెన్ గో ఇన్ టు మ్యాంగ్ యాజ్ వెల్. సో అది వచ్చేసి మీ సెల్ఫ్ పైన కాన్సన్ట్రేట్ చేసి జెన్యున్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉన్న చోట చేరుకోండి. దట్ ఈస్ బెటర్ యాజ్ పర్ మై ఒపీనియన్. వన్ ఫైనల్ క్వశ్చన్ అండి. ఐ థింక్ మీతో మాట్లాడుతున్నప్పుడు ఐ సా లాట్ ఆఫ్ పాజిటివ్ ఫీలింగ్ ఫర్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. లైక్ సమ్‌హౌ ఐ ఫెల్ట్ దట్. సో సుముఖ్ గారిని ఒక ఫుల్ టైమ్ ఫౌండర్ గా మేము చూడొచ్చా ఫ్యూచర్లో? సో అంటే నేను కూడా నేర్చుకుంటున్నాను. ఎవ్రీ జాబ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. బట్ హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్ అంటే మీ పాజిటివ్ విషెస్ వల్ల ఏమైనా అవుతుంటే డెఫినెట్లీ. షూర్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ టైమ్. అండ్ డెఫినెట్లీ ఐ మీన్ మీరు చెప్పిన కొన్ని పాయింట్స్ డెఫినెట్లీ ప్రీవియస్ పాడ్కాస్ట్ దగ్గర కవర్ చేయనవి అండ్ స్టూడెంట్స్కి హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ వాస్ రియలీ నైస్ టాకింగ్ టు యూ. మీ ఛానల్ ద్వారా ఎక్కువ మంది ఎన్లైట్ అవుతున్నారు, ఎస్పెషల్లీ ఐటీ ఫీల్డ్లో. I hope this continues, and I want you to reach to max amount of people who are in need of such guidance. ila genuine guidance iche vallu takkuva actually ma market lo. So I hope the best for the channel as well. Thank you Andy. Bye. Thank you.